హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్. సో మొత్తానికైతే రేవ్ పార్టీ కల్చర్ అన్నది ప్రస్తుతం జనసేన పార్టీని కుదిపేస్తుంది. రీసెంట్గా జరిగిన ఏలూరు జిల్లాలో జరిగిన ఒక పార్టీలో ఇలా నగ్నంగా నృత్యాలు చేయించారు. అంటే డాన్స్ చేయించారు జనసేన నాయకులు అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అనేది విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఎంత వైరల్ అవుతుందంటే అది చాలా సెన్సేషనల్ అవుతుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలో అయితే మీకు నేను ప్లే చేసి చూపించలేను. ఎందుకంటే కంప్లీట్ న్యూ డాన్స్ అది. ఒక అమ్మాయి బట్టలు లేకుండా డాన్స్ చేస్తుంది. ఆ వీడియోలో అయితే నేను మీకు చూపించలేను. జస్ట్ ఈ ఫోటో కూడా జస్ట్ బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాను. అంత ఘోరంగా ఉంటుంది ఆ వీడియో. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో అన్నది ఎంటైర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎందుకంటే ఇది నిర్వహించింది జనసేన నాయకులే అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో భయంకరమైన చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏలూరు జిల్లాకు సంబంధించిన జనసేన నాయకులు ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు వేరు, ఆయన ఆలోచన అనేది వేరు. ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగైనా సరే మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన ఐడియాలజీ, ఆయన స్ట్రాటజీతోటి ముందుకెళ్తున్నారు. మరో పక్కేమో కింది స్థాయి నాయకులు, కింది స్థాయిలో ఉండే జనసేన నాయకులు ఇలాంటి కల్చర్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఎంత పెద్ద అసలు ఎంత పెద్ద తప్పిదం ఇది. అసలు ఇలాంటి కల్చర్ని ఎంకరేజ్ చేయొచ్చా? అసలు జనరల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇలాంటి వాటి కంప్లీట్ అగెనెస్ట్. అసలు ఆయన ఇలాంటివి ఎంకరేజ్ ఎవరైనా సరే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయరు. అలాంటి మనస్తత్వం ఆయన. సో అలాంటి పార్టీలో ఉండే నాయకులే, కింది స్థాయి నాయకులే, ఏలూరు జిల్లాకు సంబంధించిన నాయకులే ఇలాంటి కల్చరు, ఇలాంటి రేవ్ పార్టీని నిర్వహించడం అన్నది ఎంత సిగ్గుచేటు అసలు. ఇదేనా మీరు ప్రజలకు ఇస్తున్న సందేశం? ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది ఈ న్యూస్ అనేది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ విరుచుకుపడుతుంది. ఇదేనా పవన్ కళ్యాణ్ నువ్వు మీ వాళ్ళకి నేర్పిస్తున్న పాఠాలు? ఇదేనా నీ విజను? మీ పార్టీ విధానాలు ఇదేనా? అమ్మాయిలకి ఇలాగే మీరు నగ్నంగా డ్యాన్స్ చేయిస్తారా? ఏంటి కల్చరు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అటాక్ మొదలైంది ఆల్రెడీ. సో నాకు తెలిసి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఈ పార్టీకి రీచ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ రీచ్ కాకుంటే రీచ్ అయిన తర్వాత డెఫినెట్గా ఈ రేవ్ పార్టీ ఎవరైతే నిర్వహించారో వాళ్ళందరి మీద కూడా కంపల్సరీ సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది కూడా ఖచ్చితంగా ఇది. అండ్ ఇంకొకటి, ఇలాంటి పార్టీ నిర్వహిస్తున్నారని తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అన్నది నా క్వశ్చన్. ఖచ్చితంగా ఇలాంటి పార్టీ ఒకటి రేవ్ పార్టీ, అది కూడా నగ్నంగా డ్యాన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నా సరే వీళ్ళు ఎందుకు సైలెంట్ ఉన్నారు? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళకి మనము లొంగే పంచాలని వాళ్ళు ఏమన్నా అనుకున్నారా? అలా ఏమి ఉండదు కదా. ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ రేవ్ పార్టీ నిర్వహించాలో వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అసలు యాక్షన్ తీసుకోవడం కాదు, ఫస్ట్ ఈ పార్టీని అడ్డుకోవాలి నిర్వహించకుండా. అలా ఎందుకని అడ్డుకోలేదు? నిజంగా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉన్నా సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదే డిస్కషన్, ఏం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు అని చెప్పేసి. ఇలాంటి జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అసలు చాలా సీరియస్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో. అధికారుల మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఈవెన్ సాక్షాత్తు హోంమంత్రి ఒక మహిళ కాబట్టి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళని ఇలా బట్టలు లేకుండా డ్యాన్స్ చేయించడం అంటే ఎంత సిగ్గుచేటు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సో ఇదేనా అసలు మీరు తీసుకునే యాక్షన్లు? నిజంగా ప్రస్తుతానికైతే ఈ వీడియోస్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి చూద్దాం దీని మీద ఏలూరు జిల్లా జనసేన నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో. అంటే ఈ రేవ్ పార్టీని నిర్వహించిన వీళ్ళు ఏమంటారు అసలు? పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? అలాగే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనకు అతి త్వరలోనే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇలాంటివైతే అసలు దరిదాపుల్లో కూడా రాకూడని కల్చర్ ఇది. ఒక అమ్మాయిని నగ్నంగా డ్యాన్స్ చేయించడం అంటే నగ్నంగా డ్యాన్స్ చేయించడమే కాదు, నిజంగా
అమ్మాయి మీద వికృత చేష్టలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ నిజంగా అసలు జరగకూడని ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా అవి ప్రస్తుతం జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం నిజంగా లా అండ్ ఆర్డర్ కాపాడడంలో ఫెయిల్ అవుతుందా ఏంటో కానీ అర్థం కావట్లేదు. కానీ ఇలాంటివి ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది. మరి చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు హోంమంత్రి, అలాగే ఇటు చంద్రబాబు నాయుడు గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.